సో ఇక్కడ ఏమంటామంటే నీట్ వద్దు అంటుండే. ఇక నీట్ వద్దు, 12వ తరగతి మార్కుల ఆధారంగానే సీట్లు ఇవ్వాలి సీఎం విజయ్. సో ఇది తప్పు నిర్ణయం. ఇది నీట్ వద్దు అనడం అనేది తప్పు నిర్ణయం, ఎందుకంటే నీట్ అనేది ఉండాల్సిందే. సో ఇక ఇంటర్ పరంగానే మేము ఆ సీట్లు ఇవ్వాలి, ఎంబీబీఎస్ సీట్లు కేటాయించాలంటే మొత్తం ఈ ప్రైవేట్ కాలేజీలు, ఈ కార్పొరేట్ కాలేజీకి సంబంధించిన వాళ్ళే ఈరోజు మరి ఆ సీట్లు వాళ్ళకే వస్తాయి. ఇక సో వాళ్ళకే వస్తాయి, వాళ్ళే కుమ్మక్కవుతారు. ఇక అదే ఉంటుంది. ఇక సో వాస్తవానికి నీటి వల్ల ఏమైపోతుంది ఈరోజు, వాస్తవానికి కూడా ఈ బీసీలు అయితేంది, ఎస్సీలు అయితేంది, ఎస్టీలు అయితేంది, మైనార్టీలు అయితేంది, ఓసీలు అయితేంది, ఎవరైతేంది, సో అన్ని వర్గాల వాళ్ళకు ఈరోజు ఆ నీటిలో ర్యాంక్ రావడం వల్ల ఎంబీబీఎస్ సీటు రావడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు డాక్టర్లు అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇంటర్ మార్కుల ఆధారంగా చూసుకోవాలంటే సో వాస్తవానికి కూడా ఈరోజు ఇంకా నారాయణ చైతన్య లాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల వాళ్ళకే వస్తాయి మరి. ఇక సో ఎందుకంటే వాళ్ళే బట్టిస్తారు, వాళ్ళకే ర్యాంకులు వస్తాయి, వాళ్ళకే మార్కులు వస్తాయి, కాబట్టి వాళ్ళకి సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇక విజయ్ ఈ వాక్యాలు అయితే వెనక్కి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కరెక్ట్ కాదు. 2 భాషల విధానానికే మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. హిందీని తమపై రుదితే అంగీకరించబోమని వెల్లడి. సీఎం అయ్యాక తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ఫస్ట్ స్పీచ్ అంటూ మనం చూస్తూ ఉన్నామని. సో విజయ్ సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు, కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకంటే నీట్ రద్దు చేయడం వల్ల ఎవరికి లాభం? నీట్ రద్దు చేయడం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? అది కదా మీరు ఆలోచించాల్సింది. నీట్ రద్దు వల్ల లాభం జరిగేది కార్పొరేట్ కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు. సో వీళ్ళకి మాత్రమే లాభం ఉంటుంది. సో ఇక్కడ ఈ గవర్నమెంట్ కాలేజీ విద్యార్థులకు కానీ, ఇక్కడ వేరే విద్యార్థులకు కానీ అవకాశం ఉండదు.